హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనకి థర్డ్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ చాప్టర్ ఎండింగ్ కల్లా మనకి అక్టోబర్ రెవల్యూషన్ అయిపోయి మొత్తానికి బోల్షెవిక్ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో అది లీడింగ్లో ఉంది ఇప్పుడు. సో అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత మనకి రష్యాలో మెయిన్గా ఏ చేంజెస్ వచ్చినాయో చూసుకున్నట్లయితే ద బోల్షెవిక్ వర్ టోటల్లీ అపోజ్ టు ద ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఇండివిజువల్సే హోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్ కానీ, కింగ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మినిస్టర్స్ కానీ. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళ చేతిలోనే ఉండేది కాబట్టి వాళ్ళు బోల్షెవిక్స్ దాని కంప్లీట్గా ఆపోజిట్లో ఉండేవాళ్ళు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ నవంబర్ 1917. సో అక్టోబర్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే అక్టోబర్ తర్వాత నవంబర్ వచ్చింది. నవంబర్లో వీళ్ళు ఏదైతే 3 సిద్ధాంతాలు చెప్పారో ఏంటి అంటే వరల్డ్ వార్ ఎండ్ అయిపోవాలి, నెక్స్ట్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రైతులకి కావాల్సిన ల్యాండ్స్ అన్నీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని మెయిన్గా లెనిన్ యొక్క సిద్ధాంతం 3 చెప్పారు కదా ఏప్రిల్ థీసిస్లో. సో దాంట్లో భాగంగానే మనకి చాలా వరకు ఇండస్ట్రీస్ అండ్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంటే దాన్ని కంట్రోల్లో చేస్తుంది. అండ్ దిస్ మీన్ దట్ ద గవర్నమెంట్ టుక్ ఓవర్ ద ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ల్యాండ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ సోషల్ ప్రాపర్టీ. అంటే అప్పటి వరకు ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని యొక్క సోషల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక సొసైటీ కానీ, ఒక కమ్యూనిటీ కానీ, అంటే పీజెంట్స్ వాళ్ళల్లో వాళ్ళే కమ్యూనిటీస్ లాగా డివైడ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రైవేట్ ఇండివిజువల్సే దాని యొక్క ఓనర్స్ కింద మారుతారనమాట. సో దీంట్లో భాగంగా ఏం చేశారు, పీజెంట్స్ వర్ అలౌడ్ టు సీజ్ ద ల్యాండ్ ఆఫ్ ద నోబిలిటీ. సో రైతులకి ఏం అధికారం వచ్చింది, ఇప్పుడు ఎవరైతే ఈ నోబుల్స్ ఉంటారో మనకి ఆ నోబుల్స్ యొక్క ల్యాండ్ దాన్ని సీజ్ చేసే అధికారం కల్పించారనమాట. ఇన్ సిటీస్ బోల్షెవిక్స్ ఎన్ఫోర్స్డ్ ద పార్టిషన్ ఆఫ్ లార్జ్ హౌసెస్ అకార్డింగ్ టు ద ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్. సో సిటీల్లో చూసుకుంటే మనకి ఒక పెద్ద పెద్ద ఇళ్ళల్లో 2-3 ఉండడము అలా కుదరదు అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే హౌసెస్ని పార్టిషన్ చేశారనమాట. అంటే డివైడ్ చేశారు. మీ ఫ్యామిలీ ఎంత ఉంది దాని రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఎంత ఇల్లు అయితే సరిపోతుంది అనే విధంగా డివైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ దే బ్యాన్ ద యూజ్ ఆఫ్ ద ఓల్డ్ టైటిల్స్ ఆఫ్ అరిస్టోక్రసీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బోల్షెవిక్స్ రాకముందు మొనార్కీ ఉండేది కదా. సో అరిస్టోక్రాట్స్ అంటే నథింగ్ బట్ దొరలు ఆర్ రాజుల యొక్క టైటిల్స్ ఉంటుంది కదా, ద కింగ్ అని, ఆ టైటిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు బ్యాన్ చేయడం జరిగిందనమాట. అండ్ అందరికీ యూనిఫార్మిటీ ఉండాలని వీళ్ళు ఏం చేశారు అంటే మెయిన్గా సోల్జర్స్కి వాళ్ళు ఏం చేశారు, కొత్త యూనిఫామ్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఆర్మీ వాళ్ళకి అండ్ అలాగే అఫీషియల్స్కి ఒక కొత్త యూనిఫామ్ డిజైన్ చేశారు. అండ్ అలాగే ఒక క్లాతింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు 1918లో. సో దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ ఒక సోవియట్ హ్యాట్ కనిపిస్తుంది చూసారా, ఇతను ఈ సోల్జర్ వేసుకున్న సోవియట్ హ్యాట్ ఉంది చూసారా, దీన్ని చూస్ చేసుకున్నారనమాట ఆర్మీ వాళ్ళకి. దాన్నే రష్యన్ భాషలో బడియనోకా అని చెప్పేసి పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ చేంజ్ మనకి ఏం జరిగింది, అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత బోల్షెవిక్ పార్టీని రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కింద నేమ్ చేంజ్ చేశారు. తర్వాత నవంబర్లో ఏం చేశారు అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్స్లో భాగంగా మనకి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే బోల్షెవిక్ పార్టీకి మనకి మెజారిటీ సపోర్ట్ అనేది రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చేసింది, జనవరి 1918. ద అసెంబ్లీ రిజెక్టెడ్ బోల్షెవిక్ మెజర్స్ అండ్ లెనిన్ డిస్మిస్ ద అసెంబ్లీ. దాంతోపాటుగా అసెంబ్లీ ఏం చేసిందంటే మన బోల్షెవిక్ పార్టీ యొక్క మెజర్స్ అంటే వీళ్ళ యొక్క సిద్ధాంతాలని వీళ్ళు అప్రూవ్ చేయలేదన్నమాట. అందుకని లెనిన్ ఏం చేశారంటే అసెంబ్లీని డిస్మిస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ 1917 ఎలక్షన్స్లో ఫామ్ అయిన మెజారిటీ పార్టీ ఏది అంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్. సో లెనిన్ ఏం భావించారంటే వీళ్ళు మరీ డెమోక్రటిక్గా ఉన్నారు, మనతో మ్యాచ్ కాదు అని చెప్పేసి ఆయన భావించారనమాట. సో మార్చ్ 1918 మనకి వరల్డ్ వార్ 1 వచ్చేసి నవంబర్ 1918 ఎండ్ అయింది. దానికన్నా ముందు మార్చ్ 1918లో ఏమైందంటే ఈయనకి అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ లేకపోయినా కానీ ఈయన ఒక పీస్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారనమాట జర్మనీతో ఎట్
బ్రెస్ట్ లిటోస్క్. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి. దాని తర్వాత ఇయర్స్‌లో మళ్ళీ ఎలక్షన్‌లో మనకి ఫైనల్‌గా బోల్షెవిక్స్ ఓన్లీ ఒక్కటే పార్టీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి మొత్తానికి విన్ అయినాయన్నమాట. విన్ అయిన తర్వాత వీళ్ళు పార్లమెంట్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ రష్యా బికమ్ ఏ వన్ పార్టీ స్టేట్. సో ఒక వన్ పార్టీ స్టేట్ కింద మనకి రష్యా అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి 1918లో మే డే డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది చూడండి ఇక్కడ మాస్కో. మనకి ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో మే 1 మే డే కింద జరుపుకుంటాం కదా. సో ఇక్కడ దాని యొక్క పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఫామ్ అయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, ట్రేడ్ యూనియన్స్ ఉండేవి కదా మనకి అప్పట్లో. ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా వీళ్ళ పార్టీ కంట్రోల్లోనే ఉండేవి. అండ్ అలాగే ఇక్కడ ఒక సీక్రెట్ పోలీస్ని వీళ్ళు అపాయింట్ చేయడం జరిగిందనమాట. దాన్నే చెకా ఫస్ట్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు, ఎవరైతే బోల్షెవిక్స్ని క్రిటిసైజ్ చేసేవారో వాళ్ళని పనిష్ చేసేవాళ్ళు అనమాట ఈ సీక్రెట్ పోలీస్ వచ్చేసి. తర్వాత చాలామంది యంగ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ ఏం చేసేవాళ్ళంటే ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే మనకి అక్టోబర్ 1917 తర్వాత మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో చాలా చేంజెస్ అనేవి కనిపించాయి. బట్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ వీళ్ళు పార్టీ వాళ్ళు సెన్సర్షిప్ని ఎంకరేజ్ చేశారనమాట. సెన్సర్షిప్ అంటే మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నాం కదా, ఏవైనా కానీ రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళు ఏదైనా మ్యాటర్ పబ్లిక్కి వెళ్ళాలంటే ముందు అంటే వాళ్ళు రాసిన బుక్స్ కానీ లేకపోతే పాంప్లెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ముందు ఈ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ చదివిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే అది ప్రజలకి రీచ్ అయ్యేదన్నమాట. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం చూసాం కదా సెన్సర్షిప్ గురించి. సో ఇక్కడ బాక్స్లో మనకి అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత రష్యన్ కంట్రీ సైడ్లో మనకి 2 వ్యూస్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి పీజెంట్స్ వర్షన్ ఇచ్చారు, అంటే పీజెంట్స్కి ఏ విధంగా న్యాయం జరిగిందని. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఓనర్స్ గురించి ఇచ్చారు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా వీడియో పాజ్ చేసుకొని చూస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో నెక్స్ట్ సివిల్ వార్ మొదలైందనమాట. సివిల్ వార్ అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఒక కంట్రీలో సిచ్యువేషన్ ఏ విధంగా మారుతుందంటే సిటిజన్స్ ఒకళ్ళకి ఒకళ్ళు అగెన్స్ట్గా ఫామ్ అవుతూ ఉంటారనమాట. సో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ మనకి రైజ్ అవుతుంది సిటిజన్స్ మధ్యలోనే. దాన్నే మనము సివిల్ వార్ కింద పిలుస్తూ ఉంటాం. మనము హిస్టరీలో చాలా సివిల్ వార్ చూసుంటాము. లైక్ అమెరికన్ సివిల్ వార్ కానీ, శ్రీలంకన్ సివిల్ వార్ కానీ, ఈ విధంగా చాలా వరకు సివిల్ వార్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కంట్రీస్లో. అలాంటి సివిల్ వారే మనకి రష్యాలో కూడా జరిగింది అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత. సో బోల్షెవిక్స్ ఏం ఆర్డర్ చేశారు అంటే పీజెంట్స్ అంటే రైతులు వెళ్ళేసి నోబుల్స్ దగ్గర నుంచి ల్యాండ్ అనేది మీరు తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ కోసము ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు. బట్ చాలా వరకు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో రష్యన్ ఆర్మీలో వాళ్ళు కూడా రైతులే అనమాట. సో వీళ్ళకేమనిపించింది, మంచిగా మన ల్యాండ్ మనం తీసుకోవచ్చు, మళ్ళీ మనము వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆర్మీలో నుంచి మళ్ళీ వాళ్ళ ఊర్లకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి విలేజెస్కి వెళ్ళిపోయారనమాట. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో నోబుల్స్కి కూడా కోపం వస్తుంది కదా, ఎందుకంటే మా దగ్గర ఉన్న ల్యాండ్ని మీరు మళ్ళీ గుంజేసుకుంటే మాకెలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఈ నోబుల్స్ అండ్ అలాగే లిబరల్స్తో పాటు ఎవరైతే మొనార్కీకి అంటే కింగ్ రూల్కి సపోర్ట్ చేశారో వీళ్ళందరికీ ఈ మూవ్ అనేది నచ్చేది కాదనమాట. అంటే బోల్షెవిక్ పార్టీ పాస్ చేసిన ఆర్డర్ అనేది వీళ్ళకి నచ్చలేదు. సో ఏదైతే అగెన్స్ట్గా ఫామ్ అయిన పార్టీస్ ఉన్నాయో వీళ్ళు ఏం చేశారంటే సౌత్ రష్యాకి వెళ్ళిపోయి వీళ్ళు కొన్ని ట్రూప్స్ని తయారు చేశారనమాట. ఎందుకంటే బోల్షెవిక్స్ని ఫైట్ చేయడానికి, అంటే ద రెడ్స్ని ఫైట్ చేయడానికి వీళ్ళు కూడా ఒక ట్రూప్స్ కింద ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ద రెడ్ ఆర్మీ ఏంటి అంటే ఎవరైతే బోల్షెవిక్ పార్టీలో మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ ద రెడ్ ఆర్మీ. నెక్స్ట్ వచ్చేసి వైట్ ఆర్మీ వచ్చేసి సపోర్టర్స్ ఆఫ్ సార్ నికోలస్ II మనకి మొనార్కీ నుంచి స్టెప్ డౌన్ చేయడం జరిగింది కదా ఆయన రూల్ నుంచి ఆయన. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఆర్మీ ఒకటి. గ్రీన్ ఆర్మీ అంటే ఎవరైతే సోషలిస్ట్ రెవల్యూషనిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రీన్ ఆర్మీ కింద ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ 1918 అండ్ 1919 సమయంలో ఎక్కువగా మనకి రష్యన్ ఎంపైర్ని కంట్రోల్ చేసింది ఎవరంటే సోషల్ రెవల్యూషనరీస్ మరియు సార్ సపోర్టర్స్. అంటే
వైట్ అండ్ గ్రీన్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద రష్యన్ ఎంపైర్ని కంట్రోల్ చేశారనమాట. ఎందుకు అంటే వీళ్ళకి ఫ్రెంచ్ ఆర్మీ నుంచి, అమెరికన్ ఆర్మీ నుంచి, బ్రిటిష్ ఆర్మీ నుంచి అండ్ అలాగే జాపనీస్ ట్రూప్స్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ అనేది లభించిందనమాట. మరి ఈ కంట్రీస్ వాళ్ళు ఎందుకు నాన్ బోల్షవిక్స్కి సపోర్ట్ చేసేవారు అంటే వీళ్ళకి ఈ సోషలిజం అనేది యూరోప్ మొత్తానికి స్ప్రెడ్ అవ్వడానికి ఇష్టం లేదనమాట. అందుకే ఆ కంట్రీస్ వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి మధ్యలో సివిల్ వార్ అనేది మొదలైంది. తర్వాత లూటింగ్ చేసేవాళ్ళు, బ్యాండిటరీ చేసేవాళ్ళు, అంటే బందిపోటుతనం చేసేవారు. మళ్ళీ ఇదే సమయంలో కరువు కూడా వచ్చిందనమాట ఈ సివిల్ వార్ టైంలోనే. సో ఇదే సమయంలో ఏమైంది, సపోర్టర్స్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ అమాంగ్ వైట్స్ టుక్ ద హార్ష్ స్టెప్ విత్ పీజన్స్ హూ హ్యాడ్ సీజ్డ్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి ఎవరైతే సార్కి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ద వైట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారంటే పీజెంట్స్ అంటే రైతుల యొక్క ల్యాండ్స్ని సీజ్ చేయడము, వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మూవ్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ప్లస్ ఎవరికి అవుతుంది మేజర్గా అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఏంటి అంటే పీజెంట్స్ అంటే రైతులు, వీళ్ళందరూ దేంట్లో ఉండేవాళ్ళు అంటే బోల్షవిక్ సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ నాన్ బోల్షవిక్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోబెల్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఈ రైతుల మీద అగెన్స్ట్గా అంటే దురుసుగా ప్రవర్తించడము, వాళ్ళ యొక్క ల్యాండ్స్ని ఆక్యుపై చేయడం, అది ఇది చేసేసరికి ఏమైందంటే కొంచెం వీళ్ళకి కొంచెం కొట్లాటలు రావడం మొదలైనవి. అండ్ అలాగే నాన్ బోల్షవిక్స్కి కొంచెం సపోర్ట్ అనేది తగ్గిపోయిందనమాట. సో మళ్ళీ బై జనవరి 1920 అంటే మనకి ఇక్కడ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బోల్షవిక్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్ రష్యన్ ఎంపైర్. సో మళ్ళీ మనకి బోల్షవిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవర్లోకి వచ్చారనమాట. ఎందుకు పవర్లోకి వచ్చారు వీళ్ళు అంటే వీళ్ళకి నాన్ రష్యన్ అండ్ ముస్లిం జాడిడిస్ట్ నుంచి సపోర్ట్ అనేది లభించిందనమాట. అందుకే వీళ్ళు మళ్ళీ పవర్లోకి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, దే సక్సీడెడ్ డ్యూ టు ద కోఆపరేషన్ విత్ ద నాన్ రష్యన్ నేషనాలిటీస్ అండ్ అలాగే ముస్లిం జాడిడిస్ట్. ఎందుకంటే రష్యాలో ఆల్రెడీ ఉన్న ఈ ముస్లిం కమ్యూనిటీని ఎలాగైనా మనం మోడర్నైజ్ చేయాలి, మనం కూడా రష్యాలో మనకంటూ కొంచెం అధికారం ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఫైనల్లీ మనకి సివిల్ వార్లో ఎవరు గెలిచారు, మనకి రెడ్ ఆర్మీ అంటే బోల్షవిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి గెలిచారనమాట సివిల్ వార్. సో నాన్ రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి పొలిటికల్ అటానమీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాళ్ళకు కూడా గవర్న్ చేసే అధికారం ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా మనకి డిసెంబర్ 1922లో బోల్షవిక్ యుఎస్ఎస్ఆర్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే రష్యన్ ఎంపైర్ నుంచి వాళ్ళు యుఎస్ఎస్ఆర్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు కనిపించేదే యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో ఇది దాని యొక్క మ్యాప్. సో యుఎస్ఎస్ఆర్ యొక్క లీడర్ ఫైనల్గా ఎవరయ్యారంటే మన లెనిన్ అయ్యారు. సో 1922 నుంచి మనకి 1991 వరకు కూడా యుఎస్ఎస్ఆర్ అనేది మనకి కనిపిస్తుంది మ్యాప్లో. అండ్ 1991 తర్వాత మళ్ళీ రష్యా సపరేట్ కంట్రీ అయిపోయింది. అండ్ అలాగే మనకి జార్జియా, యుక్రెయిన్, మాల్డీవ్స్, బెలారస్ అండ్ ఇవన్నీ ఉజ్బెకిస్తాన్, ఆర్మేనియా కూడా మళ్ళీ సపరేట్ అయిపోవడం జరిగిందనమాట. సో ఇక్కడ సెంట్రల్ ఏషియా యొక్క కండిషన్ కూడా ఇచ్చారు అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత. ఒకసారి దీన్ని కూడా మీరు వీడియో పాజ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఏ సోషలిస్ట్ సొసైటీ. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కార్ల్ మార్క్స్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి ఈ సోషలిజం అనే కాన్సెప్టే వచ్చిందనమాట. అంటే వర్కింగ్ క్లాస్ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ అండ్ బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారో అంటే పీజెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారాలి అని చెప్పేసి ఉద్దేశంతో మనకి ఈ సోషలిజం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే
ఏదైతే ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ గానీ ఇవన్నీ ఉన్నాయో అంటే ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్ కంట్రీది ఇది పబ్లిక్కే ఓన్ చేస్తారనమాట. పబ్లిక్ కానీ ఒక స్టేట్ కానీ. సో ఈ ఐడియాని మనము చాలా యూరోపియన్ కంట్రీస్ అండ్ అలాగే ఏషియా కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో రష్యాలో కూడా లెనిన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే రష్యాని ఒక సోషలిస్ట్ సొసైటీ కింద మారుద్దాము అని చెప్పేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగానే ఇండస్ట్రీస్ అండ్ బ్యాంక్స్ని కూడా మనము నేషనలైజ్ చేయడం చూసాము సివిల్ వార్ టైంలో. అండ్ పీజన్స్ కూడా వాళ్ళు కల్టివేట్ చేసుకోవడానికి ల్యాండ్ ఇప్పించడం జరిగింది. సో దీన్ని ఇంకా మనము కంట్రీ మొత్తాన్ని ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఒక సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దాన్నే మనకి 5 ఇయర్ ప్లాన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. సో మన కాన్స్టిట్యూషన్లో కూడా 5 ఇయర్ ప్లాన్స్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నామని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. సో అది కూడా మనం రష్యా నుంచే తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ కంట్రీలో ఉన్న అఫీషియల్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే మనకి ఆ కంట్రీ యొక్క ఎకానమీని వాళ్ళందరూ అనలైజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు టార్గెట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ 5 ఇయర్లో మనం ఏం చేద్దాము, నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఏం చేద్దాము అని ఆ విధంగా ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ప్లాన్ అండ్ సెకండ్ ప్లాన్ ఎప్పుడు వచ్చినాయి అంటే 1927 నుంచి 32కి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అండ్ అలాగే 33 నుంచి 38 వరకు సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనమాట. దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేసింది, ద గవర్నమెంట్ ఫిక్స్డ్ ఆల్ ప్రైజెస్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేసేసింది అనమాట. ఎందుకు, ఇండస్ట్రియల్ గ్రోత్ని మనం ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి. అంటే మెయిన్గా ఇండస్ట్రీస్ మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరిగిందనమాట. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ లెడ్ టు ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఈ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క గ్రోత్ అనేది చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గ్రోత్ కానీ కంప్లీట్గా మన ఎకానమీ అనేది మనం క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ దీనివల్ల మనకి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటివో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చాలా ర్యాపిడ్గా అంటే చాలా ఫాస్ట్గా జరగడం వల్ల మనకి చాలా పువర్ వర్కింగ్ కండిషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ జరగాలంటే అది చేసేది ఎవరు అంటే మెయిన్గా లేబర్ వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి సో అప్పట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఎందుకంటే సడన్గా కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ లేకపోవడము, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోవడము అండ్ తిండి సరిగ్గా లేకపోవడం ఇలాంటి వేరియస్ రీజన్స్ కావచ్చు అనమాట. సో ఇన్ ద సిటీ ఆఫ్ మ్యాగ్నిటోగోర్స్క్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్టీల్ ప్లాంట్ వాజ్ అచీవ్డ్ ఇన్ 3 ఇయర్స్. సో ఒక స్టీల్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళకి 3 ఇయర్స్ పట్టింది. వర్కర్స్ లివ్డ్ హార్డ్ లైఫ్స్ అండ్ ద రిజల్ట్ వాజ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అలోన్ అంటున్నారు. అంటే వర్కర్స్ యొక్క లైఫ్స్ కూడా చాలా దీనంగా అయిన పరిస్థితిలో ఉన్నాయి. అండ్ అలాగే దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా 550 సార్లు స్టాప్ చేశారనమాట ఫస్ట్ ఇయర్లోనే. అండ్ వర్కర్స్ యొక్క స్థితి అనేది రోజు రోజుకి దిగజారిపోతుందన్నమాట. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 40 డిగ్రీస్ బిలో ఉన్న వింటర్ క్లైమేట్లో కూడా మనకి వర్కర్స్ ఏం చేయాలంటే వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళాలంటే వాళ్ళు ఉన్న 4th ఫ్లోర్ నుంచి దిగేసి కిందకు వచ్చి వాళ్ళు టాయిలెట్ ముగించుకొని మళ్ళీ పైకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేదన్నమాట. సో వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ అనేవి చాలా మంచిగా లేవు. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనము వర్కర్స్కి ఏదైనా ఫేవర్గా చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే స్కూలింగ్ సిస్టమ్ని అంటే స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మనకి ఈ ఫ్యాక్టరీ వర్కర్స్కి అండ్ అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్ యొక్క పిల్లలు వాళ్ళకి ఏం కల్పించారంటే వీళ్ళు మెయిన్గా అంటే చదువుకోవడానికి వీళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. సో దట్ వీళ్ళు ఏం చేయొచ్చు, ఫ్యాక్టరీ వర్కర్స్ ఎవరైతే యంగ్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఓల్డ్ ఫ్యాక్టరీ వర్కర్స్ యొక్క పిల్లలు కానీ వీళ్ళు స్కూల్స్ అండ్ యూనివర్సిటీలో చదివే అవకాశం కల్పించారనమాట. వీళ్ళతో పాటుగా పీజెంట్స్కి కూడా అంటే రైతులకు కూడా చదివే అవకాశం కల్పించారు. సో ఇక్కడ ఏం చేశారంటే క్రీచెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫ్యాక్టరీస్. సో క్రీచెస్ అంటే ఏంటంటే ఎవరైతే మనకి విమెన్ వర్కింగ్కి వెళ్తారో వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క పిల్లలు కానీ లేకపోతే ఇంకా చాలా చిన్న యంగ్ బాలలు అండ్ బాలికలు ఉంటారు చూసారా, వాళ్ళని కేర్ తీసుకునే యూనిట్స్ అనమాట అవి. అండ్ దాంతోపాటుగా మనకి చీప్ పబ్లిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడము
అండ్ మోడల్ లివింగ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా వర్కర్స్ కోసం సెటప్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళలో కూడా కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి, వాళ్ళకు కూడా మనం ఏదైనా ఫేవర్ చేయాలి వర్కర్స్కి అని చెప్పేసి ఈ యొక్క మూవ్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చిల్డ్రన్ ఎట్ స్కూల్ ఇన్ సోవియట్ రష్యా ఇన్ ద 1930s, వాళ్ళకి సోవియట్ ఎకానమీ గురించి చెప్తున్నట్టు. అండ్ అలాగే ఏ చైల్డ్ ఇన్ మ్యాగ్నెటోగోర్స్క్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ అప్పుడు ఇతను చూడండి పాపం పని చేస్తున్నాడు, చదివే వాళ్ళు చదువుతున్నారు, పని చేసేవాళ్ళు పని చేస్తున్నారు. అండ్ ఫ్యాక్టరీ యొక్క డైనింగ్ హాల్ కూడా చూడండి మనకి చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు 1930sలోనే. సో ఇప్పటి వరకు మనకి ఒక ప్లాన్డ్ ఎకానమీ మనం చూడడం జరిగిందనమాట. ఒక మంచి ప్రాపర్ ప్లానింగ్తో వస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్టాలినిజం అండ్ కలెక్టివైజేషన్. సో మనకి ఒక గోల్ అచీవ్ చేయాలంటే మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే గోల్ అచీవ్ చేస్తాం కాబట్టి మనకి ఫస్ట్ 5-year ప్లానింగ్లో కూడా వీళ్ళు ఆ గోల్ అనేది అచీవ్ చేయడం జరిగిందనమాట. సో 1924లో మనకి లెనిన్ చనిపోయిన తర్వాత పార్టీ యొక్క బాధ్యతలన్నీ స్టాలిన్ తీసుకోవడం జరిగింది. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న 5 years ప్లాన్ కూడా అసలు మెయిన్గా ఇంప్లిమెంట్ చేసింది అండ్ అలాగే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే జోసెఫ్ స్టాలిన్. ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది చూసారా, ఈ స్టాలినే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మనకి 5-year ప్లాన్స్. దీన్నే మనము స్టాలినిజం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఐడియా, ఎందుకంటే ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది ఈయనే కాబట్టి మనము స్టాలినిజం అని చెప్పేసి పిలుస్తున్నాం దాన్ని. సో 1927 అండ్ 28 ఎప్పుడైతే మనకి 1927 నుంచి 32 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ టైంలో ఏం జరిగిందంటే మెయిన్గా రష్యాలో గ్రెయిన్స్ యొక్క సప్లై చాలా తగ్గిపోయిందనమాట. ఎందుకు అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో గ్రెయిన్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేస్తే మరి పీజెంట్స్ అంటే రైతులు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క గ్రెయిన్స్ అంటే వాళ్ళ యొక్క ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్కి అమ్మడం మానేశారనమాట. ఎందుకంటే రెఫ్యూజ్ చేశారు, మేము మీకు అమ్మము, మాకు దీని నుంచి ఏం ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పేసి. సో లెనిన్ ఏం భావించారు, అదేంటి పరిస్థితి ఇలా మారిపోయింది అని చెప్పేసి కొన్ని ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. ఏంటివి అవంటే హీ బిలీవ్ దట్ ఎవరైతే రిచ్ రైతులు ఉన్నారో, రిచ్ రైతులు అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీ సైడ్, వాళ్ళ దగ్గర ఈ స్టాక్ అంతా ఉంది అని చెప్పేసి ఈయన భావించడం జరిగింది. తర్వాత ఏం చేశారు 1928లో, ఈ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రెయిన్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే మనకి గ్రెయిన్స్ గ్రో చేస్తారో ఆ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ని సూపర్వైజ్ చేయడానికి వెళ్ళారనమాట. సో అసలు మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, సూపర్వైజ్ చేయడానికి వెళ్ళారనమాట. వెళ్ళి అచ్చా ఇది ప్రాబ్లం అని వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారు, కులక్స్ మీద కూడా రైడ్ చేయడం జరిగింది. కులక్స్ అంటే ఎవరైతే మనకి బాగా వెల్దీ అండ్ ప్రాస్పరస్ పీజెంట్స్ అంటే బాగా ధనవంతులు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా రైడ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ కులక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్ టు డూ పీజెంట్స్ అంటున్నారు. అంటే వాళ్ళు చాలా రిచ్గా ఉంటారు అండ్ వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కుంటారు, ఏది కావాలంటే అది అమ్మేస్తూ ఉంటారనమాట. బట్ ఎంత చేసినా కానీ గ్రెయిన్ షార్టేజ్ అనేది మనకి వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. సో వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఫార్మ్స్ని మనము కలెక్టివైజ్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారనమాట. సో కలెక్టివైజేషన్ అంటే మనకి ఏమవుతుందంటే ల్యాండ్ ఏదైతే పీజెంట్స్ హోల్డ్ చేస్తూ ఉంటారో అది గవర్నమెంట్ ఇప్పటి నుంచి
అధికారంలోకి తీసుకుంటుందన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యంగా స్టాలిన్ ఏం భావించారు అంటే, మనకి ల్యాండ్ సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల ప్రొడక్టివిటీ కూడా మనకి చాలా అంటే లో అవుట్‌పుట్ వస్తుంది అని జెప్పేసి ఈయనేమనుకున్నారంటే, ఫార్మ్స్‌ని కూడా మనము మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి భావించారనమాట. అంటే ఇక్కడ టు డెవలప్ మోడర్న్ ఫార్మ్స్‌ని మనము డెవలప్ చేయాలి అని జెప్పేసి భావించారు. అండ్ అలాగే ఈ కుల్లక్స్‌ని కూడా ఎలిమినేట్ చేయాలి మనము అని చెప్పేసి ఈయన భావించడం జరిగిందనమాట. సో, ఎవరైతే రైతుల దగ్గరున్న చిన్న చిన్న ల్యాండ్ బిట్స్ ఇవన్నీ ఉన్నాయో, వీటన్నిటిని ఏం చేశారు, కలెక్టివ్‌గా ఒక పెద్ద ల్యాండ్ కింద మార్చేసి, గవర్నమెంట్ అనేది ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టిందనమాట. అండ్ ఇప్పుడు ల్యాండ్ అంతా తీసుకుంది కదా గవర్నమెంట్, మరేం చేయాలి? ఈ ల్యాండ్‌లో వర్క్ చేయాల్సింది కూడా పీజెంట్సే కదా! రైతులే కదా! సో, వీళ్ళేం చేసేవారంటే రైతుల్ని ఫోర్స్ చేసేవాళ్ళనమాట. మీరే ఇప్పుడు దీంట్లో వర్క్ చేయాల్సింది అండ్ మీరే దీని నుంచి కల్టివేట్ చేసి మనకి గ్రెయిన్ యొక్క షార్టేజ్ తగ్గించాలి అని చెప్పేసి ఇది ఒక ఆహ్, వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. దీన్నే మనకి కొల్కోజ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. మనం ప్రీవియస్ చాప్టర్స్‌లో చదువుకున్నాము. సో, పై అధికారులు చెప్పారు. మనం ఇంక తప్పదు అని చెప్పేసి పీజెంట్స్ కూడా దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్‌లీ గవర్నమెంట్‌కి వెళ్తూ ఉండేది. అండ్ అలాగే వీళ్ళు కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట కలెక్టివ్ ఫార్మ్ నుంచి. అండ్ దోస్ హూ రెసిస్టెడ్ కలెక్టివైజేషన్ వర్ డిపోర్టెడ్ ఆర్ ఎక్సైల్డ్. అంటే ఎవరైతే మనకి కలెక్టివైజేషన్ అంటే మీరు ల్యాండ్ మీరే కల్టివేట్ చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు లేదు కుదరదు అన్న వాళ్ళని ఏం చేశారంటే డిపోర్ట్ చేయడం జరిగింది లేదా ఎగ్జైల్ చేశారు. డిపోర్ట్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఓన్ కంట్రీ నుంచి వాళ్ళని తరిమేయడం అనమాట. అండ్ ఎక్సైల్డ్ అంటే ఆ కంట్రీ నుంచి తరిమేసి వేరే కంట్రీలో బతికే అవకాశం కల్పించడం. అండ్ ఇంకొక అవకాశం ఏం కల్పించారు అంటే స్టాలిన్ యొక్క గవర్నమెంట్ మనకిక్కడ కొంతమంది రైతుల్ని ఇండిపెండెంట్‌గా కల్టివేట్ చేసుకునడానికి అవకాశం కల్పించారు. బట్ సింపతి అనేది చూపించలేదు. బట్ ఇదే సమయంలో మనకి 1930 నుంచి 33 వరకు అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అప్పుడే వీళ్ళకి ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏమైంది అంటే అక్కడ ఫెమైన్ వచ్చిందనమాట. అంటే కరువు వచ్చింది. ఆ కరువు వల్ల 4 మిలియన్ పీపుల్ చనిపోవడం జరిగింది. అంటే 40 లాక్స్ పీపుల్ పాపం చనిపోయారు. ఎందుకంటే పూర్ హార్వెస్ట్ అనమాట. అంటే పంట సరిగ్గా పండకపోవడము, ఈ రీజన్స్ వల్ల చనిపోవడం జరిగిందనమాట. సో, ఇంత పెద్ద డెత్ అనేది జరిగిన తర్వాత ఏం చేస్తారు? పార్టీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే నువ్వు చేసిన ఈ కలెక్టివైజేషన్ కాన్సెప్ట్ వల్లనే మనకి ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం చూసాము అని చెప్పేసి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తుంటే మరి మనకి స్టాలిన్ అండ్ వాళ్ళ సపోర్టర్స్ ఏం చేశారు అంటే, ఇది ఒక కుట్రలాగా వీళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. అంటే మన మీద వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అని జెప్పేసి అంటే సోషలిజంకి ఎగెయిన్స్ట్‌గా కుట్ర జరుగుతుందని జెప్పేసి భావించి ఏం చేశారు అంటే, వీళ్ళు ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని ప్రిజన్‌కి పంపించారు. అంటే జైలుకి పంపించడం జరిగింది. అండ్ అలాగే కొన్ని కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనేవి ఉండేవి అప్పట్లో. అక్కడికి పంపించి టార్చర్ చేసేవాళ్ళనమాట. సో, ఈ విధంగా మనకి ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది.